రాధామనోహర్ దాస్ని గే అని పిలిచేవాళ్ళట ఆ టైంలోనే. ఎట్లాగూ పిల్లనివ్వట్లేదని చెప్పి ఇస్కాన్లో జాయిన్ అయ్యాడు, కృష్ణ భక్తుడు అని చెప్పి. అక్కడికి వెళ్ళి మగాళ్ళని గెలికాడంటే వీడు. మగాళ్ళలాగా మాట్లాడరా ఫస్ట్ నా కొడక, సూటిగా మగాళ్ళలాగా మాట్లాడు. ధర్మరక్షణ పేరుతో హిందువులు మోసం చేస్తున్నాడు. బ్రాహ్మణుడు అనుకొని ఎంతో మంది కమ్మారెడ్డి వేలంలో కూడా వీడి కాళ్ళు మొక్కుతున్నారు. వీడు బతుకు చీపురి కట్లా ముక్కునేవాడు వీడు బతుకది. రాధామనోహర్ దాస్ని గే అని పిలిచేవాళ్ళట ఆ టైంలోనే. వీడిది పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కొవ్వూరు పక్కన తాళ్లపూడి అనే ఊరు. వీడి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. వీడికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒక చెల్లెలు ఉంది. వాళ్ళన్న ఒక అతను RSS లో కన్వీనర్ గా ఉన్నాడు, ఇంకొక ఆయన కిళ్ళి కొట్టు నడుపుకుంటా ఉన్నాడు. వీడు చీపురు కట్లు అమ్ముకునేవాడు. వీడి బిహేవియర్ సరిగా లేదని వీడికి ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రాలా. ఎట్లాగూ పిల్లనివ్వట్లేదని చెప్పి ఇస్కాన్లో జాయిన్ అయ్యాడు, కృష్ణ భక్తుడు అని చెప్పి. అక్కడికి వెళ్ళి మగాళ్ళని గెలికాడంటే వీడు. గెలికితే వీడిని బయటికి గెంటారు. ఇస్కాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ధర్మరక్షణ పేరుతో ఈ అవతారం ఎత్తాడు వీడు, ఈ అరగుండుగాడు. వీడి వాళ్ళ మమ్మల్ని, మా క్రైస్తవుల్ని, మా ముస్లిమ్స్ని ఎడారి మతాలు అంటాడు వీడు. బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఎవరైనా మెసేజ్ చేయనండి, అది లంజల బైబిల్ బాబు, అది లంజల బైబిల్. మగాళ్ళలాగా మాట్లాడరా ఫస్ట్ నా కొడక, సూటిగా మగాళ్ళలాగా మాట్లాడు. బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఆ మాట అన్న రోజునే అసలు వాడిని ఏం చేయాలో ఎంతమంది ఎదురు చూస్తున్నారంటే వీడు ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండెల్లో పూజించబడే గ్రంథాన్ని గురించి వాడు లంజల బైబిల్ అన్నాడు వాడు. నేను చెప్తా ఉన్నాను, మేము రామాయణాన్ని అలా అంటే ఊరుకుంటారా మీరు? భారతాన్ని అలా అంటే ఊరుకుంటారా? భగవద్గీతను అలా అంటే ఊరుకుంటారా? ఊరుకుంటారు సార్. సహజంగా బయట అంటా ఉంటారు, రామాయణం అంతా రంకు, భారతం అంతా బొంకు అంటా ఉంటారు. మేము అన్నామా ఎప్పుడైనా ఆ మాట? మేము అన్నామా సార్ ఏ రోజైనా? వీడు మాట్లాడతాడు వీడు. అరే నాయన, నువ్వు ఏబీపీ దేశం అనే ఛానల్లో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో పాస్టర్ అజయ్కి దమ్ముంటే అని పిలిచారు నన్ను. ఆ ఛానల్ వాళ్ళు పిలిస్తే, నేషనల్ ఛానల్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. మీరేం చెప్పదలుచుకున్నారు అని అడిగితే, ఇప్పుడు వాడేదో అన్నాడని మీరు నన్ను అడగడం కాదు, వాడు నేను ఎదురుకు కూర్చుంటాం, మీరు మాట్లాడండి. వాడు నేను ఎదురుగా కూర్చుంటాం, మీరు పిలిపించండి అని మేము సూటిగా ఒక్కటే అడిగాం. ధర్మరక్షణ పేరుతో హిందువులు మోసం చేస్తున్నాడు. బ్రాహ్మణుడు అనుకొని ఎంతో మంది కమ్మారెడ్డి వేలంలో కూడా వీడి కాళ్ళు మొక్కుతున్నారు. వీడు బతుకు చీపురి కట్లా ముక్కునేవాడు వీడు బతుకది. మందిని మోసం చేసి తిరుగుతున్నాడు వీడు. గురు అవతారం ఎత్తాడు వీడు. పచ్చి మోసగాడు, పచ్చి మోసగాడు వీడు. అట్లనే మగాడు కూడా కాదు. మేము ఓపెన్ గా చెప్తా ఉన్నాం. లేదు నేను మగాన్నే అజయ్ బాబు అంటావా? రా డిబేట్కి. ఐరా మీడియాలో నాగేంద్రబాబు గారి సమక్షంలో ఎన్నో ఇంటర్వ్యూలు, డిబేట్లు జరిగాయి ఇక్కడ. ఐరా మీడియాలో నాగేంద్రబాబు సమక్షంలో మన ఇద్దరం కూడా డిబేట్కి కూర్చుందాం రా. నీ మగతనం ఏంటో నా మగతనం ఏంటో తెలుసుకుందాం. ఎక్కడో 10 మందిని పెట్టుకొని కూర్చొని సేవ పంది గుంపులు వేసుకొని తిరిగినట్లు జరగాలి. సింగిల్గా వచ్చాను నేను, నువ్వు రా, ఇద్దరుగా కూర్చుందాం, మాట్లాడదు. ఎవరిది లంజల గ్రంథమో, ఎవరిది బూత్ గ్రంథమో తెలుద్దారా. దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడు. ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ పెడతాడు సార్, నేను చూపిస్తాను. వీడు నాకేం మెసేజ్ పెట్టాడో ఒకసారి చూడండి సార్. వీడు మా అమ్మ నాన్న పేర్లు తెలుసు సార్ నాకు. మద్దిశెట్టి కోటయ్య జయరాజు అలియాస్, మద్దిశెట్టి వెంకాలమ్మ ఎలిజబెత్ అలియాస్, మద్దిశెట్టి ఎర్రప్ప అజయ్ బాబు అలియాస్ నేను. మా తాత మద్దిశెట్టి ఎర్రప్ప, ఆయన పేరు నాకు పెట్టారు. వీడికి తెలియదు సార్, వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు తెలియదు ఈ వెదవకి. అందుకే వీడి కోసం ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా వీడేం చెప్తాడు అని అంటే, మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మాకే పుట్టావైతే నీకెంత పుడతారు రా మనుషులు? నీకు పుట్టేంత దమ్మే ఉంటే నువ్వు పెళ్ళే చేసుకుంటావు. నీకు అసలు దాన్ని ఏమంటారు, సబ్జెక్టే లేదు ఫస్ట్, అది లేదు నీకు అక్కడ. సిగ్నేచర్ స్టూడియోలో యాంకర్ గారు మహేంద్ర గారు అడిగారు, సార్ మీరు కూడా మనిషే కదా, మరి మీకు అవయవాలు ఉంటాయి. నాకు ఆ మనసు ఉంది. ఆయన ఏం అడుగుతున్నాడు, వీడేం చెప్తున్నాడు. ఒకసారి చూడండి సార్, మీరు చూడడం కోసం నేను ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నాను. వీడు నాకు ఏం మెసేజ్ చేశారు చూడండి. వీడు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నాడు సార్. బయట చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఎంత పరువు నష్టం సార్. వీడికి ఏమన్నా ఉంటే వీడు మాట్లాడాలి. మా ఆవిడ నా మీద గొడవ పెట్టుకుంటాను సార్, ఆయనకి ఎందుకు మెసేజ్ చేస్తున్నాడు అని. నేనేం సమాధానం చెప్పాలి సార్? అరగుంటిగాడి మొగుడు అజయ్ బాబు అంటున్నారు. నాకు నా భార్య కాకుండా 4 పిల్లలు ఉన్నారు సార్ నాకు. అందులో ఫస్ట్ వైఫ్ రాధ, రెండోది కరుణ, మూడోది లలిత, 4వది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. 4 నా పిల్లలే సార్. బయట తిరుగుతూ ఉంటారు. బుద్ధి ఉండదు సార్ వీళ్ళకి. సంసారం చేసుకోండి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అంటే సన్నాసేవరాలు వేస్తూ ఉంటారు సార్ వీళ్ళు. సన్నాసేవరాలు వీడు చూడండి సార్.
హరే కృష్ణ హరే రామ ఈడేం రాశాడో చదవండి సార్ ఒకసారి దయచేసి నా కోసం పెద్దగా చదవండి. ఏంటయ్యా అజయ్ బాబు, అసలు యెహోవా గాడు మనిషి రూపం వస్తే నీలాగే ఉంటాడేమో. 9866 ఫోన్ నెంబర్ అండి. బైబిల్లో నీ పేరు పూర్తిగా చదవండి సార్. ఎందుకు సార్ సిగ్గుపడలేదు? లేదండి, నేను కొంచెం సెన్సిటివ్ మీరు బాగా చాలా సెన్సిటివ్ అండి. ఏం రాశాడు అక్కడ లంజల బైబిల్లో చదవండి సార్. తెలియదు దాయిరా మీడియా ప్రేక్షకులు, మన బైబిల్లో లంజల బైబిల్లో అని రాశాడు అక్కడ. నీ పేరు మీ అమ్మా నాన్న పేరు ఉంటే దాన్ని అర్థాలు తెలిస్తే వెంటనే ఫోన్ చేయి. చూసారా సార్, వీడు వెంటనే ఫోన్ చేయంటే మా ఆవిడ గొడవ పెట్టుకుంటుంది సార్ నాకు. ఎందుకు వాడితో నీకు ఎందుకు నువ్వు ఫోన్ చేస్తున్నావు వాడికి అని చెప్పి నేను వాళ్ళు అడుగుతా ఉన్నా. అరే నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పరా స్టూడియోలో. అందరూ కూడా నీ మొగుడిని నేనే అనుకుంటున్నారు, ప్రాణం చేస్తున్నారు బయటకు వెళ్తే. చాలా మంది సార్ నీ గర్ల్ ఫ్రెండ్ మాకు దొరికితే పిలుపు వస్తాం అంటున్నారు. నాకు ఎంత కష్టంగా ఉంటుందో సార్. నీ గర్ల్ ఫ్రెండ్ మాకు దొరికితే గోసోడు తీస్తాం అంటున్నారు. ఎంత దారుణంగా ఉంటుంది సార్. వీడిని రమ్మనండి సార్, వీడిని పిలవండి. వీడిని ఇన్ని మాటలు మాట్లాడుతున్నా చీము నెత్తురుంటే రావాలా? ఒక్క మాట అంటేనే నెత్తురు ఉడిగిద్ది సార్. నాకు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను ఏదైనా తప్పు మాట్లాడితే చంపేయండి హిందూ సంఘాలు అందరూ కలిసి నా ప్రాణం నిలువున నా చర్మం వచ్చి మీ చెప్పులు కుట్టించుకోండి. కానీ వీడనే మాటలకి కేవలం నేను వీడికి మాత్రమే సమాధానం ఇస్తున్నాను. హిందువుల్ని ఏ ఒక్కరిని కూడా ఉద్దేశించి మాట్లాడలేదు. బైబుల్ని ఇష్టానుసారంగా బైబుల్ గురించి మాట్లాడుతున్నటువంటి వీడికి వాళ్ళకి మాత్రమే నేను సమాధానం చెప్తున్నాను తప్ప ఏ ఒక్క హిందూ సహోదరుని కించపరచడం నా ఉద్దేశం కాదు. వాళ్ళకి ఏ రోజు నేను రుణపడి ఉంటాను. హిందువులతో కలిసిమెలిసి బ్రతుకుతున్నాను నేను. హిందువులను అనట్లేదు నేను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. వీళ్ళు మీకు ప్రతినిధులు అని చెబుతూ వీళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే మేము మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళ. అది సార్ పరిస్థితి. చూడండి సార్, వీడు నాకు మెసేజ్లు చేస్తాడు. చెప్పండి అట్లా ఒక అబ్బాయికి మెసేజ్లు చేయకూడదని చెప్పండి వాడికి, దయచేసి చెప్పండి. పెద్దలు మీరు కూడా చెప్పండి. ఒక వీడియో చూశాను మీ ఛానల్లోనే, రైల్వే స్టేషన్లో ఒక పెద్ద ఆయన పట్టుకుని కొడుతున్నారు ఖురాన్ చదువుతుంటే. అవును అని చెప్పి మీరు పెట్టారు. అవును. దేని ప్రకారం మీరు అది కేవలం ఖురాన్ వీడియో ఉంది నా దగ్గర, పూర్తి వీడియో ఉంది, చూస్తారా? ఎస్ ప్లీజ్, తప్పకుండా. నా దగ్గర కూడా ఇంకొక వీడియో ఉంది సేమ్ దానికి సంబంధించిందే. చూపించండి, నేను అది చూపిస్తాను. ఒక్క నిమిషం చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. తప్పకుండా ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. హిందీలో స్పష్టంగా రాస్తుంది. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో ఆ సన్నివేశం ఏంటో పూర్తిగా చూడండి. చూడండి మీరు, హిందీలో పడుతూ ఉంటాయి అక్షరాలు అక్కడ. చూశారు కదా? ఓకే, చూశానండి. పూర్తిగా రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక మౌలానా ఆయన గుజరాత్ వెళ్ళి తిరిగి రాజస్థాన్కి వచ్చే సమయంలో రంజాన్ పవిత్ర మాసం కదా, ఉపవాసంలో ఉన్న ఆయన ఖురాన్ చదువుతూ ఉంటే తల మీద ఉన్న టోపీ ఖురాన్ పట్టుకొని చదువుతుంటే చావా సినిమా చూసి ట్రైన్ ఎక్కినటువంటి కుర్రాళ్ళు ఆ టోపీ లాగేసి చేతిలో ఉండే ఖురాన్ తీసి విసిరేసి ఆ పెద్ద ఆయన్ని కొట్టారు. అర్ధగంటలో ట్రైన్ నా స్టేషన్ దగ్గర ఆగిద్ది, నేను దిగుతాను బాబు అన్నా వెళ్ళలేదు. మీకు వీడియో చూపించాను. ఈ వీడియోస్ అన్నీ కూడా నా దగ్గర అన్ని వీడియోస్ వస్తాయి. మీకు తెలుసు యూట్యూబర్ మీరు కూడా, ఒక 8 సెకండ్ల కంటే ఎక్కువ చూపిస్తే కాపీరైట్ వేసేస్తారు. మీకు తెలుసు ఆ విషయం. ఒకవేళ నా దగ్గర టచ్ స్క్రీన్ టీవీ ఉండుంటే టీవీలో మొత్తం టెలికాస్ట్ చేయించి మొత్తం చూపించేవాడిని, ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ. మీరు చెప్పినటువంటి వీడియో అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను కూడా ఒకటి చెప్పండి ప్లీజ్. సో ఆ ట్రైన్లో అసలు ఏం జరిగింది అంటే, ఆ మౌలానా అని మీరు చెప్తున్నారు కానీ ఆ మౌలానా అనే పర్సన్ ఒక హిందూ బాలికతోటి అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. అందుకే దాన్ని ప్రతిఘటించే విషయంలో కొట్టడం జరిగింది అనేసి ఒక వీడియో ఉంది. ఇప్పుడు నేను మీతో ఒక విషయం చెప్తాను, నేను మీకు చూపిస్తాను. దయచేసి నన్ను ఒక మాట చెప్పనండి. మీరు చెప్పిన దానికి నేను చెప్పేది ఒక్క నిమిషం ఉండండి. మీరు చెప్పేది అది రాంగ్ అని చెప్పడానికి నా దగ్గర ఆధారం ఉంది. వినండి సార్, ఒక్క విషయం వినండి. సరే, మీరు హిందుత్వవాదులు చూపించే ఆధారాలు ఎలా ఉంటాయో నన్ను ఒక మాట చెప్పండి. ఓకే, చెప్పిన తర్వాత ఉత్తరప్రదేశ్ లో కొంతమంది హిందూ కుర్రాళ్ళు ఒక ముస్లింను కొట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టారు. ఎందుకయ్యానంటే గోవును చంపాడు, ఆవును చంపాడు అని చెప్పి స్టేషన్లో కేసు పెట్టారు. ముస్లిము ఇతను ఆవును చంపాడు అని హిందువులు వచ్చి కేసు పెట్టారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆవును చంపింది హిందువులు, ముస్లిం కాదు. హిందువుల మీద కేసు నమోదు చేసి తీసుకెళ్లారు. ఇవాళ ఒక తప్పుడు సాక్ష్యం చెప్పించడం ఎంతసేపు సార్? ఇవాళ ఒక తప్పుడు సాక్ష్యం చెప్పించడం ఎంతసేపు అని అడుగుతున్నాను. రైట్, తప్పుడు సాక్ష్యం చెప్పండి. కానీ ఇక్కడ జరిగే కాన్వర్జేషన్ తో సహా వినిపిస్తా. సరే, కాన్వర్జేషన్ మీరు చెప్పండి. ఇప్పుడు నేను వినిపించండి.
వాళ్ళు మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా హిందూ కుర్రాళ్ళు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు. మీకు ఒక విషయం గమనించండి, ఆల్రెడీ మనకి సార్ ఒక విషయం అండి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు. ఆయన చెప్తున్నాడు, మాట వినకుండా కొడుతున్నారు అతన్ని. ఇవాళ ఒక ఆడబిడ్డ కాదండి సార్, ఒక విషయం సార్, ఒక ఆడబిడ్డ పక్కన నిలబడి వాళ్ళు మొత్తం కూడా మీరు ఒక పని చేద్దాం చెప్పండి, ఒక్కటే పని. ఫస్ట్ వీడియో మొత్తం చూద్దాం ఇద్దరు. ఓకే, నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసిన తర్వాత నేను కూడా మీతో పాటు మళ్ళీ చూస్తాను. మీరు ఈ వీడియో చూసారు కదా? మీరు ఈ వీడియో చూసారు కదా? కానీ అది క్లారిటీ కంటే కూడా లేదు, ఇప్పుడు ఫుల్ క్లారిటీ తోటి నేను మీకు వినిపించాలనుకుంటున్నాను. చూపించండి, చూడండి, పర్లేదు. ఆయన యాక్షన్స్ కూడా చూడండి. ఒక ఆడబిడ్డ మీద చేసారని చెప్పి కొడుతున్నారు అని ఇక్కడ వీడియో చూసినప్పుడు అర్థమవుతా ఉంది. అయితే అక్కడ జరిగింది ఏంటనేది ఆయన చెప్పింది కూడా మనం వినాలి కదా. సరే, ఆయన చెప్పింది మీ దగ్గర ఉన్న పోనీ నాకు. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆయన మాటలు, ఆయనకి సంబంధించినటువంటి మాటలే. అది ఆయన మాట్లాడా? ఎవరు? ఆయన మాట్లాడింది. నాకు మరికొంత సమయమే ఉండి నేను తెప్పించేది మీకు చూపిస్తాను. ఐ విల్. ఓకే, మనం చేయాలి అది, ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం వినండి, క్లారిటీ ఉండాలి. ఒక విషయం వినండి, చెప్పండి. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆ వీడియోని తీసుకొచ్చారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత సరే ఆ వీడియో వచ్చింది. కానీ దేశంలో ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుంది కన్వర్జేషన్ రాలేదు కదా బ్రదర్. ఆయన ఏమంటున్నాడు అని అంటే, నేను ఆడబిడ్డ మీద చేసానని ఆయన ఒప్పుకున్నాడా? ఇక్కడ అన్నాడా నేను ఆడబిడ్డ మీద చేసానని ఆయన అన్నాడా? ఒప్పుకోవడం కాదు, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళందరూ కూడా అడిగేది చెప్పేది ఏంటి, ఇంకా సోషల్ మీడియాలో కూడా మీరే చెప్పండి, ఇతను ఇట్లా అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు, ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఒకవేళ ఒక విషయం వినండి బ్రదర్, ఆడపిల్ల మీద చేసినందుకే కదా జరిగిపోయినాయి. ఒక విషయం చెప్పండి, ఒక విషయం. ఒకవేళ నా దగ్గరకు వచ్చినటువంటి వీడియో ఫేక్ వీడియో జరిగింది అదే అనుకోండి, నిజంగా అతను శిక్షకర్హుడే. అదే నిజంగా అతను శిక్షకర్హుడే, ఎలాంటి శిక్ష అయినా వేసుకోవచ్చు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, వీడియోలు బయటకు వెళ్ళిన తర్వాత ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఒకవేళ కన్వర్జేషన్ క్రియేట్ చేయలేరు కదండి. నేను చెప్పేది ఏంటంటే బ్రదర్, చెప్పండి, ఇప్పుడు ఆ వీడియో జరుగుతూ ఉంది, అందులో ఎవరో ఒక అమ్మాయి మీద అతను చేసాడని ఎవరో చెప్తా ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా పట్టుకొని కొడుతున్నారు. నేను చేసానని అతను అంటున్నాడా? అది తప్పైందని అన్నాడా? పోనీ నేను ఏమైనా తప్పు చేశాను అంటున్నాడా? నాకు అజయ్ బాబు గారు, మీరు ఇంత క్లియర్గా మీరు ఇప్పటి వరకు మాట్లాడారు. ఒక్కసారి మనకి తప్పు బ్రదర్ దొరికిన తర్వాత ఎవరైనా సరే నోట్లో మాట కానీ ఆ సిచ్యువేషన్ లో ఉన్న ఒక విషయం, ఒకవేళ అదే తప్పు అనుకోండి, నిజంగా అతను తప్పు చేస్తుంటే శిక్షకు అర్హుడే. ఒకటే మాట, అంతే. నిజంగా అతను తప్పు చేస్తుంటే శిక్షకు అర్హుడే. అక్కడ ఇది చూపించడానికి కారణం ఒకటి ఉంది, చెప్పండి. ఏంటంటే ఇప్పుడు కెమెరా ముందు నేను చెప్పేదల్లా ఒకటే మీకు. ఇప్పుడు మీరు వీడియోస్ పెడుతున్నారు, కానీ అందులో నిజాలు ఉండొచ్చు, అసలు నిజమేంటో కూడా తెలియపోవచ్చు. మనం ఏంటంటే తెలుసుకోకుండా మనం పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే అది రేపటి రోజు వేరే దానికి దారి తీస్తుంది. ఇప్పుడు నిజంగానే ముస్లిమ్స్ని, హిందూస్ అందులో ఈ వీడియోలో లిటరల్లీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే జై శ్రీరామ్ అనే వర్డ్ మనం విన్నామా? ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం విన్నామా? మీరు నా దగ్గరకు వచ్చిన వీడియో చూసారు కదా? చూసాను. 1.5 minute ఉన్న వీడియో చూసారు కదా? అందులో పైన రాస్తున్నటువంటి మాటలు స్పష్టంగా వచ్చినటువంటి రాయడం నేను డైరెక్ట్ వినండి బ్రదర్. ఆ వీడియో నా దగ్గరికి రాలా, ఈ వీడియో మాత్రమే వచ్చింది. దీనికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరైతే ఎలా రియాక్ట్? ఇప్పుడు మీరే అన్నారు వీడియోస్ ఎవరైనా ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు అంటే, వాళ్ళు రాసిన దాని ప్రకారం మీరు అలా క్రియేట్ చేసిన తర్వాత, ఐ మీన్ వేరే ఎవరో క్రియేట్ చేసి పంపించిన తర్వాత మీరు అలా రియాక్ట్ కావడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఒకవేళ మీరు అన్నది కూడా వాస్తవమే. అది ఒకవేళ ఒక ఆడబిడ్డ మీద చేసిన సందర్భంగా దాడి జరుగుంటే ఆ ప్లేస్లో నన్నున్న తల క్రిందులుగా వేలాడి తీయాల్సిందే, వదిలిపెట్టాల్సిందే ఏమీ ఉండదు. ముస్లిం అని నేనేం వెనకేసుకురాను. రైట్, నేను దానికోసం వేరేది ఏం లేదు. నా దగ్గరకు వచ్చినటువంటి వీడియోని బట్టి నేను మాట్లాడాను. అదే, అందుకే కొన్ని టైమ్స్లో ఏంటంటే మనం కూడా చూసుకుంటూ ఉంటే, ఎందుకంటే సమాజానికి మీరు చాలా చేయాలనుకుంటున్నారు. సో చేసే టైంలో మీరు చిన్న తప్పడడుగు వేసినా కానీ అది వేరేగా
మౌల్డ్ అవుతుంది. అవును. సో అలా కాకుండా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఓకే ఓకే ఇది రియాలిటీ నేను తెలుసుకుంటాను. అది రియలా ఇది రియలా అనేది నేను తెలుసుకుంటాను. మళ్ళీ తప్పకుండా ఈ విషయం గురించి మనం మాట్లాడతాం. డెఫినెట్లీ మనం పూర్తి వివరాలు నేను తెప్పించుకుంటాను. తప్పకుండా తెప్పించుకున్న తర్వాత ఒకవేళ అదే నిజమైతే ఆ వీడియో నేను డిలీట్ చేసేస్తాను. ఛానల్లో పెట్టిన వీడియోని డిలీట్ చేస్తాను. షూర్ అండి. ఒకవేళ ఇదే నిజమైతే ఏం జరిగిందో మీకు అసలు వీడియోని చూపిస్తాను. తప్పకుండా. ఓకే. యా, ఐరా మీడియా ఆల్వేస్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అజయ్ బాబు గారు, సరే మీరేదో ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది హిందువుల మనోభావాలను కించపరచకుండా ఒక మంచి వేలో మీరు ఒకవేళ ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది తీయగలిగితే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారండి. తప్పకుండా అండి. అసలు లేదు అంటే అది మళ్ళీ తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేది మళ్ళీ మీరే. నేను ఉన్నదే మాట్లాడతాను, చూద్దాం. చావాలాగా లేని కథని రాయను, ఉన్న విషయాలు చెప్తాను. ఎక్కడెక్కడ ఏం జరిగిందో మీడియా కళ్ళ ముందు చూసిన విషయాల గురించే నేను మాట్లాడతాను. యథార్థ సంఘటనలే షార్ట్ ఫిల్మ్లో కనపడతాయి. మీరు మరి పెద్ద ఎక్స్పెక్టేషన్ కూడా ఏం పెట్టుకోవద్దు. 40-45 నిమిషాలు ఉండే నా చిన్న నేను చూపించాలనుకున్న మనం ఒక చిన్న ఒక్క నిమిషం వీడియోనే ఇప్పుడు తలకిందులు చేసింది కొన్ని టైంలో. అవును. సో 40-45 నిమిషాలు అంటే ఇంకా అదేం తక్కువ కదలేండి, ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తాను. అదే వీడియో తప్పకుండా అండి. షూర్. మేము కూడా కొంచెం సరే మేము కూడా ప్రేక్షకులలాగా వెయిట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ అండి అజయ్ బాబు గారు. థ్యాంక్ యూ. తప్పకుండా కలుద్దాం మళ్ళీ ఇంకొకసారి. థ్యాంక్ యూ.